రెస్పెక్టెడ్ చైర్మన్ సార్, ఈ మైనారిటీ సంక్షేమం మీద మాట్లాడే అవకాశం కల్పించిన తమకు సప్రథమంగా ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష. మన రాష్ట్రంలో మైనారిటీల పాపులేషన్ 8.8% అధ్యక్ష. కానీ బడ్జెట్ కేటాయింపుల్లో మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీకు వారు చేసిన కేటాయింపులని ఒకసారి పరిశీలన చేస్తే అధ్యక్ష, వారు మేనిఫెస్టోలో ఇచ్చింది ప్రతి సంవత్సరం 1500 కోట్ల రూపాయలు మైనారిటీస్ వెల్ఫేర్ ఖర్చు పెడతామని ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు అధ్యక్ష ఎన్నికల మేనిఫెస్టోలో. కానీ వారి యొక్క కేటాయింపులను ఒకసారి చూసినట్టయితే 2014-15లో 370 కోట్లు, ఎక్స్పెండిచర్ చూస్తే 324 కోట్లు, మైనస్ 46 crores అధ్యక్ష. అది విచ్ ఇస్ అరౌండ్ 12% అధ్యక్ష లెస్. అదేవిధంగా 15-16లో 454 కోట్లు ఎస్టిమేట్ అయితే ఎక్స్పెండిచర్ 340 కోట్లు, మైనస్ 114 కోట్లు అధ్యక్ష, ఖర్చు కాలేదు అధ్యక్ష. అదేవిధంగా 16-17లో చూస్తే 710 కోట్లు, రిలీజెస్ చూస్తే 478 కోట్లు, మైనస్ 232 crores అధ్యక్ష. ఆల్ అట్ 32% లెస్ అధ్యక్ష టోటల్ 16-17లో. మరి ఈ సంవత్సరం చూస్తే 840 కోట్లు ఎలకేట్ చేశారు, which is around only 0.5% in the total budget of 1.56 lakh crores అధ్యక్ష. కేవలం 0.5% మాత్రమే వాళ్ళ కేటాయిస్తూ ఉన్నారు. అంటే రిలీజెస్ అప్పుడప్పుడు తగ్గడం, దాన్ని నేను పెద్దగా కామెంట్ చేయట్లేదు. కానీ కొన్ని ప్రయారిటీ సెక్టార్లు పెట్టుకోవాలి అధ్యక్ష. ఇవాళ ఎడ్యుకేషన్, ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళందరూ కూడా పేదవారి పిల్లలే. అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వెళ్ళే వారందరూ కూడా పేదవారి పిల్లలే. ఎడ్యుకేషన్కి కానీ, హెల్త్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, మైనారిటీ వెల్ఫేర్ కానీ అతి చిన్న కేటాయింపులు ఉండి ఈ శాఖలకి తగ్గించడం అనేది ఏమాత్రం కూడా ధర్మం కాదు అధ్యక్ష. ప్రభుత్వం దీని మీద ఒక ప్రయారిటీ సెక్టార్లో తీసుకుని ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్లన్నింటినీ కూడా ఎంత అమౌంట్ కేటాయించారో అంతా రిలీజ్ చేయడానికి చర్యలు తీసుకోవాలి తప్ప మనకి రెవెన్యూ తక్కువగా ఉంటుంది కాబట్టి తగ్గిస్తున్నాం అనేది ఇవి ఖచ్చితమైనటువంటి మినహాయింపు ఇవ్వాల్సినటువంటి మరి అవసరం ఉంది అని ప్రభుత్వానికి తమ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో మరి మైనారిటీస్కి ఇవ్వాల్సిన రుణాలు కానీ, అలాగే తత్కాల్ కానీ, లేకపోతే రోహిణి, ఈ పథకాలన్నింటినీ కూడా ఆదరణ, ఈ పథకాలన్నింటినీ కూడా దాదాపుగా 180 కోట్లు కేటాయించారు అధ్యక్ష. కేటాయింపులు అయితే బాగానే ఉంటున్నాయి కానీ మరి బ్యాంకులు మాత్రం చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అధ్యక్ష. వీరిని ఆదుకునే వాళ్ళు మైనారిటీస్ కదా, పెద్దగా ఎవరు పట్టించుకోరు అధ్యక్ష. ఆ విధంగా చాలా వరకు వీళ్ళకి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అధ్యక్ష మైనారిటీస్ అంతా కూడా. అది దుల్హన్ పథకం అంటే నిరుపేద యువతలకు వివాహ సమయంలో 50,000 ఇచ్చే పథకం అధ్యక్ష. ఇది చాలా అత్యంత మంచి పథకంగా ప్రారంభించారు, ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నా. కానీ ఎక్స్పెండిచర్గా మాత్రం ఒకసారి చూసినట్టయితే 2015-16లో కేవలం 16 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు అధ్యక్ష ఈ పథకం కింద. చాలా నామినల్ అమౌంట్ అధ్యక్ష. అలాగే 16-17లో 54 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు అధ్యక్ష. 102 కోట్లు కేటాయింపులు వారికి రిలీజ్ చేయవలసి ఉండగా 50% ఉంది అధ్యక్ష. ఈ విధంగా మరి ఎందుకు వారిని తగ్గిస్తూ చిన్నచూపు చూస్తున్నాను నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. అసలే కేటాయింపులు చాలా తక్కువగా కేటాయిస్తూ రిలీజెస్ వచ్చేటప్పటికి 30-32% వరకు రిలీజెస్ తగ్గిస్తూ ఉన్నప్పుడు సాధారణంగా నేను ముందు చెప్పినటువంటి దళితులు కానీ, మరి ఎస్సీస్ కానీ, ట్రైబల్స్ కానీ, మరి బీసీస్ కానీ, మైనారిటీస్ కానీ అందరూ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద పెద్దగా ఆశలు పెంచుకుంటారు అధ్యక్ష. కానీ వారి ఆశలు అడియాసలతో ఉన్నాయి.
ఈ విధంగా తగ్గించుకుంటూ పోతూ ఉంటే కాన్ఫిడెన్స్ పోతుంది అధ్యక్ష ప్రభుత్వాల మీద. గవర్నమెంట్ కానీ ప్రజాప్రతినిధులు కదా ఎవరైనా వాళ్ళు కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి అధ్యక్ష. దే హ్యావ్ టు క్రియేట్ ది కాన్ఫిడెన్స్ అమాంగ్ ది పబ్లిక్ అంటే ముఖ్యంగా వేకర్ సెక్షన్స్లో కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, దాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అధ్యక్ష. ఈ విధంగా రోజు రోజుకి ఈ బడ్జెట్ కేటాయింపుల మీద ఎంత రిలీజ్ చేస్తారో తెలియని పరిస్థితి, వారికి ఒక నమ్మకం వంటి లేకుండా పోతుంది అధ్యక్ష. అది మంచి పద్ధతి కాదు. దాన్ని కొంచెం మార్పు చేసుకుని ఈ ప్రయారిటీ సెక్టార్లకు మాత్రం ముఖ్యంగా బలహీన వర్గాలకు ఉపయోగపడే పథకాల మీద ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ మిగతా సంక్షేమ పథకాలు కానీ పూర్తి కేటాయింపులు మరి రిలీజ్ చేయడానికి ఒక మంచి సాంప్రదాయం వారు నెలకొల్పాలో ఆలోచించుకోవాలనేది కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మరో ముఖ్యమైనది ఏంటంటే అధ్యక్ష, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి వారికి 4% రిజర్వేషన్ ఇచ్చారు అధ్యక్ష. ఇవి ఇంకా నిజంగా చాలా ఆనందించారు అధ్యక్ష. అంటే ముస్లిమ్స్ అందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా, మైనార్టీస్ అందరూ కూడా, ముస్లిమ్సే కదా మైనార్టీస్ అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. ఇంజనీరింగ్ సీట్లు కానివ్వండి, మెడిసిన్ సీట్లు కానివ్వండి, మరి ఈ విధంగా పెద్ద ఎత్తున వారికి ఈ 4% రిజర్వేషన్ అతి తక్కువ రిజర్వేషన్ అయినప్పటికీ కూడా వారు పెద్దగా ఆనందం వ్యక్తం చేశారు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిజర్వ్ చేయటం వల్ల ఇంకా త్రిశంకు స్వర్గంలోనే ఉన్నాయి అధ్యక్ష. ఆ 4% రిజర్వేషన్ కూడా మరి పూర్తిగా అమలు జరుగుతాయా లేదని కూడా బాగా సందేహంగా ఉంది అధ్యక్ష. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే భారతదేశంలో ఉన్న రిజర్వేషన్ సిస్టమ్ కమ్యూనల్ బేస్డ్ రిజర్వేషన్స్ కానీ రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్స్ కాదు అని ఒక ఫైండింగ్ ఇస్తూ మా ఫైనల్ జడ్జిమెంట్ వరకు దీన్ని కొనసాగించండి అని చెప్పారు తప్ప ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా ఇవ్వలేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం దాని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇస్తే తప్ప వీరికి 4% రిజర్వేషన్ కూడా నిలబడే అవకాశం అక్కడ కనిపించట్లేదు. అందుచేత 9th షెడ్యూల్లో చేర్చి దీనికి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇంకా మన రాష్ట్రంలో ఈ 4%తో కలిపే 50% రిజర్వేషన్లు లోబడే ఉన్నాయి కాబట్టి దానికి 9th షెడ్యూల్లో కాన్స్టిట్యూషనల్ 9th షెడ్యూల్లో చేర్చితే తప్ప వారికి ఒక పరిపూర్ణమైన బట్టి విశ్వాస నమ్మకం కలగదు. కాబట్టి దయచేసి ఒక మంచి మాట ఈ సభలో మరి గౌరవ మంత్రి గారిని చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ 4% రిజర్వేషన్కి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇస్తే తప్ప ముస్లిమ్స్కి స్టాండర్డ్గా నిలబడే అవకాశం లేదు. కాబట్టి దాని మీద మీరు ఒక స్పష్టమైనటువంటి మరి హామీ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం మాట్లాడి దీనికి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇస్తామని, ఆ ప్రొటెక్షన్ ఇస్తే తప్ప నిలబడే అవకాశం లేదు. కాబట్టి ఏం చేస్తుంటే మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్స్ లేవు. కాబట్టి అవసరం ఉంది. దానికి చేయవలసిందిగా మరి వారిని ప్రత్యేకించి కోరుతున్నాను అధ్యక్ష. తమిళనాడు ఎంత ఉంది రిజర్వేషన్ సార్? తమిళనాడులో 69% వెనుకబడిన వర్గ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ ఇస్తూ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టు దాని మీద ఏం చెప్పిందంటే అధ్యక్ష, పార్లమెంటుకు చట్టం చేసే అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు చట్టం చేస్తే చూస్తూ ఊరుకోలేం, దాన్ని సమీక్షించే అధికారం మాకుంది. అయినా పార్లమెంటు మీద మాకు గౌరవం ఉంది కాబట్టి దాన్ని ఒకసారి మీరు తిరిగి సమీక్షించండి. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వలేదు కాబట్టి ఆ 50%కి కుదించడానికి మరొకసారి మీరు పరిశీలన చేయండి అని ఇస్తూ అప్పటి వరకు కూడా కొన్ని అమెండ్మెంట్ చెప్పింది అధ్యక్ష, ఏ విధంగా దాని రిజర్వేషన్ అమలు జరపాలి. అంతే తప్ప వారికి కూడా పూర్తిగా స్వేచ్ఛనివ్వలేదు అధ్యక్ష. అంటే ఒక కళాశాలలో 100 సీట్లుంటే ఏవైతే పెంచారో 19% సూపర్ న్యూమర్ చేసి 100 సీట్లని 119 చేసే 19 సీట్లు కూడా జనరల్ కేటగిరీ సీట్లకి యాడ్ చేయమని తప్ప వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు కూడా పూర్తిగా 19% ఏవైతే ఎక్స్ట్రా చేస్తారో ఎక్స్ట్రా 19% అనుభవించమని వారికి కూడా అధికారం లేదు అధ్యక్ష. అక్కడ కూడా సీలింగ్ పెట్టింది అధ్యక్ష సుప్రీంకోర్టు. అదేవిధంగా దీనికి కూడా త్రిశంకు స్వర్గంలో ఉంది కాబట్టి ఈ 4% కూడా ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సిన్స్ అది రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ సిస్టమ్ అంత కాదు కాబట్టి దానికి ఒక్కదానికి ఒకటి ప్రత్యేకంగా మరి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా దీన్ని వర్కౌట్ చేయవలసినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా మరి నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, లోకల్ బాడీస్లో కూడా వెనుకబడిన తరగతులకి రిజర్వేషన్లు అయితే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రోజు 20% రిజర్వేషన్ ఇచ్చి వెనుకబడిన వర్గాల ఉనికిని కాపాడారు అధ్యక్ష.
తర్వాత దాన్ని విజయభాస్కర్ రెడ్డి గారు ఉండగా 33% పెంచారు, ముఖ్యమంత్రిగా ఉండగా వారు 33% పెంచారు. కానీ దాంట్లో కూడా ఎక్కడా కూడా ఈ క్లాసిఫికేషన్ అనేది లేదు అధ్యక్ష. ఎప్పుడైతే వెనుకబడిన తరగతులకు ఇచ్చిన రిజర్వేషన్లో క్లాసిఫికేషన్ లేదో అన్ని రాజకీయ పార్టీలు సహజంగానే ఆయా పర్టికులర్ గ్రామాల్లో కానీ ఆ పర్టికులర్ మండలాల్లో కానీ ఏ కులస్తులు ఎక్కువగా ఉన్నారో వారికి మాత్రమే వారికి సీట్లు ఇవ్వటం అది జనరల్గా జరుగుతుంటుంది అధ్యక్ష. అక్కడ కూడా మైనారిటీస్ పూర్తిగా మరి నిర్లక్ష్యం చేయబడుతున్నారు అధ్యక్ష. అంచేత అక్కడ కూడా క్లాసిఫికేషన్ పెడితే తప్ప ఈ మైనారిటీస్కి ఈ వెనుకబడిన తరగతులు ఇచ్చే రిజర్వేషన్ వల్ల వాళ్ళకి ఒరిగేది ఏం లేదు అధ్యక్ష. వాళ్ళు ఎక్కడ వాళ్ళకి ఇండివిజువల్ వాళ్ళ సీట్లు ఇవ్వడానికి ఏ పార్టీ కూడా ప్రయత్నం చేసే ఎంపీటీసీగా కానీ జడ్పీటీసీగా కానీ. అంచేత దయచేసి దానికి కూడా క్లాసిఫికేషన్ ఇవ్వడానికి వెనుకబడిన వర్గాలు ఇచ్చిన రిజర్వేషన్ కూడా క్లాసిఫికేషన్ పెడితే తప్ప మైనారిటీస్ రాజకీయ పదవుల్లోకి వచ్చే అవకాశమే లేదు. అంబేద్కర్ మహాశయుడు చెప్పినట్టు మరి రాజ్యాధికారం లేనిదే ఏ విధమైనటువంటి ప్రయోజనాలను మనం పొందలేము అనేది అది వాస్తవం అధ్యక్ష. అంచేత వారికి కూడా మరి క్లాసిఫికేషన్ పెట్టి వారికి కూడా మైనారిటీస్ కూడా కొంత కోటా ఫిక్స్ చేస్తే తప్ప వారికి కూడా ఏమాత్రం కూడా మరి అవకాశం ఉండదు. కాబట్టి దానికి కూడా మరి ఆలోచన చేయవలసిందిగా కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఈ బడ్జెట్ విషయంలో కూడా కేటాయింపుల బడ్జెట్ విషయంలో కూడా ఒకసారి ఒక అమెరికన్ అటార్నీ ఏమన్నారంటే అధ్యక్ష, బడ్జెట్ విషయంలో బడ్జెట్ అనేది గణాంకాల కూర్పు కాదు, అది మన విలువలు ఆకాంక్షలు సమగ్ర విస్తరణ అనే మాట మాట్లాడారు అధ్యక్ష. అది మనం కేవలం చూపించడం వరకు చేస్తున్నాం తప్ప రిలీజియస్ దాకా ఎక్స్పెండిచర్ కానీ చేయకపోవడం వల్ల పూర్తిగా వారికి అపనమ్మకం ఏర్పడే పరిస్థితులు కనపడుతున్నాయి. అది కాస్త మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వానికి. ఈ వెనుకబడిన తరగతులకు కానీ షెడ్యూల్డ్ కులాలకు కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ మైనారిటీస్ కానీ వాళ్ళకి ఇచ్చే కేటాయింపులు, అలాగే ఎడ్యుకేషన్కి కానీ హెల్త్కి కానీ ముఖ్యంగా వారికి ఇచ్చే కేటాయింపులు పునరుద్ఘాటిస్తున్నాను అధ్యక్ష. ఏమాత్రం కూడా తగ్గించకుండా ఒక కాన్ఫిడెన్స్ వారికి క్రియేట్ చేయండి ప్రభుత్వాల మీద అనే మాట మరొకసారి నేను మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. చంద్రశేఖరరావు గారు.